సార్ ప్రైజ్ అలాడ్ సార్. ప్రైజ్ రాండి. సార్ బాగున్నావు కదా సార్? బాగున్నాండి. మీరు ఎలా ఉన్నారు? దేవుని మహాకృపను బట్టి సంతోషంగా ఉన్నాం సార్. ఓకే. సార్ మాట్లాడొచ్చు కదా సార్ 2 నిమిషాలు? మాట్లాడు. సార్ ఈ మధ్య డిబేట్ లో వస్తున్నట్టుకుంది మీరు బాగా. ఉమ్. ఆ? ఆ, మళ్ళా ఇతంతా పెట్టుకున్నారు. రాదమ్మా. రాధా మనోహర్ దాస్ గారు హైదరాబాద్ పేటాధిపతి సార్, యంగ్. పంతులా? ఉమ్, పంతులు ఉమ్, పంతులు తోటి. కానీ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే సార్, ఉమ్, గ్రంథాల విషయంలో మీరు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీ అని సంబోధించకుండా ఉమ్, డైరెక్ట్ మీరు చదివినటువంటి హిందూ గ్రంథాలను సంబోధించాలి. ఉమ్, అది ఎలా ఉంటది అంటే, మీ అని చెప్పానంటే డీవియేషన్ గా కనిపిస్తుంది మనం కూడా. ఉమ్. డీవియేషన్ గా అంటే ఏంటి, మీరు వేరు మేము వేరు అన్నట్టుగా. అంటే హిందూ గ్రంథాలు మనవి కాదు కదా, వేరే కదా. కాకపోయినప్పటికీ ఎవరైనా ఏ గ్రంథాలైనా చదవచ్చు కదా, అందులో ఉండే విషయాలు తెలుసుకోవటానికి. అదైతే నిషేధం కాదు కదా ఏమిటైనా. మీ అనే దానికి అర్థం ఏంటంటే, ఆ, అసలు అవి డివైడ్ కాదు. అది మన క్రైస్తవులకు సంబంధించిన గ్రంథాలు కాదు అవి. ఆ, ఎవరైనా చదవచ్చు అంటే దాన్ని భక్తిపూర్వకంగా చదవంగా మనం చదివితే. ఉమ్, ఉమ్, ఇప్పుడు ఆ గ్రంథాలు మనం ఎలా చదువుతాము? మనం ఓన్ చేసుకొని చదవం వాటిని. ఉమ్, వాటిలో ఉన్నటువంటి విషయాలను వాళ్ళకి తెలియజేయటం కోసం చదువుతాం. ఉమ్, ఉమ్, బైబిల్ మనం చదివినట్టు వాటిని చదవం కదా. ఉమ్, ఉమ్. బైబిల్ అనేది మనం ఓన్ చేసుకొని అది అది మన సొంతం అన్నట్టుగా మనం దాన్ని ఫాలోవర్స్ గా చదువుతాం దాన్ని. ఎస్ 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 100. కానీ హిందూ మత గ్రంథాలని ఆ దృష్టిలో మనం చదవం కదా. మన ఉద్దేశం వేరు కదా. అందువల్ల దాన్ని డివైడ్ చేయడం తప్పేం కాదు. ఖచ్చితంగా చెయ్యాలి దాన్ని. ఏదైనా సంబంధించినవి కాదు కాబట్టి, వాళ్ళే కాబట్టి మీ అనే పదం వాడతాం. సో ఆ కోణంలో అనమాట అది. అంతేగాని నిజంగా దేవుడి గ్రంథాలైతే అందరికి సంబంధించిన దేవుడి గ్రంథాలు అనుకోండి, అప్పుడు మనం ఆ మాట అనకూడదు. అందుకనే నేను అసలు వాటి జోలి వెళ్ళలేదు. ఎర్లీ డేస్ లో నేను 10th ఇంటర్మీడియట్ చదివే డేస్ లో ఇది వచ్చినప్పుడు అదంతా మిథ్య, అంత వేస్ట్, దానికి టైం వేస్ట్, ఇదంతా అంత ఆ సబ్జెక్ట్, ఆ సమయాన్ని మనం ఇంకొక సబ్జెక్ట్ ఉపయోగించినట్లయితే మనకు ఉపయోగపడద్దని అలా నేను దృష్టి పెట్టలా. కానీ ప్రాక్టికల్ గా మనం బైబిల్ అయితే ఫాలో అయ్యాము రెగ్యులర్ గా. ఆ తర్వాత అంబేద్కర్ ఫిలాసఫీ చదివాము. ఆ తర్వాత ప్రాక్టికల్ లైఫ్ లో ఇది చూస్తూ ఉంటాయి, వీటి నుంచి ఉన్న సబ్జెక్ట్ దాంట్లో ఏం లేదని చెప్పినది అర్థమైపోయింది. అసలు ఆ తర్వాత వాళ్ళతో డిస్కషన్ కూడా వేస్ట్ అనేది ఆ గ్రంథాలు మనం ఎందుకు చదవాలంటే ఆ, వీళ్ళని రక్షించడానికి చదవాలా హిందువుల్ని. ఎలాగా? ఇప్పుడు మనం యేసుక్రీస్తు గురించో బైబిల్ గురించో వాళ్ళతో చెప్తాం, మనం సువార్త చెబుతాం. ఉమ్, అప్పుడు వాళ్ళు ఏమంటారంటే, అయ్యా నువ్వు చెప్పేది బాగానే ఉందిలే కానీ, ఇప్పుడు మాకు 3,00,00,000 మంది దేవతలు దేవుళ్ళు ఉన్నారు. ఉమ్. అంటే ఏంది, 3,00,00,000 మంది పైన 3 ఉన్నారు. కోట్ల మంది. అవునవును. ఇంతమంది దేవుళ్ళు నాకుండగా ఎవరు ఎక్కడో విదేశాల్లో ఉన్నటువంటి, విదేశాలకు చెందినటువంటి యేసుక్రీస్తు మాకెందుకు? ఏంది, మేమెందుకు స్వీకరించాలి? మేమెందుకు నమ్మాలి? మాకు లేకపోతే కదా అదే అవునవును. అని అన్నప్పుడు మనం ఏం చెప్పాలి చెప్పండి దాన్ని. ఇప్పుడు మాకున్నారు దేవుళ్ళు, యేసుక్రీస్తు మాకెందుకు కొత్తగా మళ్ళీ? లేకపోతే కదా. అవునవును. నిజమే నువ్వు చెబుతున్నావు, యేసుక్రీస్తు మంచోడే, మేము కాదంటలా, మంచోడే. కానీ ఆయన ఉన్నోళ్ళని వదిలిపెట్టుకునేది అంతే కదా. ఉన్న వాళ్ళని మేము ఎందుకు వదిలిపెట్టాలా? అందుకనే పైగా యేసుక్రీస్తు వచ్చి 2000 సంవత్సరాలేనా? మా దేవుళ్ళు లక్షల కోట్ల సంవత్సరాల నుంచి ఉన్నారు. మా రామాయణం, మా భారతం, మా కథ, మా వ్యవహారం ఇప్పుడుదా. మా దృష్టిలో ఎంత గొప్పోళ్ళు అసలా. అవునవునవును. వాళ్ళందరూ రాసిన ఇన్ని ఉండంగా నేనెందుకు తల్లి లాంటి నా మతాన్ని వదిలిపెట్టి నీ మతంలోకి నేనెందుకు రావాలా అవునవును. అవును. అని అన్నప్పుడు మీరేం చేస్తారు? ఇప్పుడు మీకు ఆ గ్రంథాల గురించి ఏం తెలియదు, జీరో నాలెడ్జ్. ఇది ప్రాక్టికల్ గా ఈ రోజు కళ్ళ ముందు చూస్తున్నామండి. ఎట్లాగంటే ఇప్పుడు మీరు అన్నారు కదా, వాటితో ఎందుకు దరిద్రం, వాటితో ఏమీ లేదు. వాస్తవమే, వాటిలో ఏమీ లేదు, అన్ని కలుపుతాలే. నాటు సారాయి తాగి రాసిన గ్రంథాలు అయ్యి, ఒకదానికి కూడా పొంతన ఉండదు. అసలు ఏం రాస్తున్నారో వాళ్ళకే తెలియదు. తాగి రాసిన నిజంగా అదే నిజమే. అడవుల్లో గొడవుల్లో ఆ రోజుల్లో నాటు సారాయి తాగి రాసినటువంటి పిచ్చి గ్రంథాలు అయింది. అవునవును. అయితే ఇప్పుడు అది ఆ విషయం వీళ్ళకి తెలియాలి కదా. ఎట్ట తెలియాలి? ఎలా తెలియాలి అని అంటే, వాటిల్లో ఉన్నటువంటి ఆ విషయాలు మనకు తెలిస్తేనే అవును, వాళ్ళకి చెప్తే అదే వాళ్ళకి మనం వివరించగలుగుతాం ఏముంది అనేది. దానికోసం చదవాలి గ్రంథాలు, అంతేగాని భక్తితోటి కాదు. అవునవును. ఏముండదు దాంట్లో, భక్తే ఉండదు. ఆ బొంద దేవుళ్ళుగా పిలువబడిన వాళ్ళే చేసిన దుర్మార్గం, మానభంగాలు, మాటలు, దొంగతనాలు, నీచాతి నీచమైనటువంటి పనులు చేశారు. మనుషులేని బెటర్ వాళ్ళకంటే ఇప్పుడు మీరు ఆలోచిస్తే.
అయితే ఇప్పుడు మీరు మంచి ప్రశ్న అడిగారు. అందులో ఏం లేదు గాని చదవాలనిపియలేదు. నిజమే. అయితే ఇప్పుడు ప్రాక్టికల్‌గా ఈ మధ్య ఒకటి కనపడింది. అది మీకు ఉదాహరణ చెబుతాను నేను. ఆ! ఇప్పుడు నాది సిగ్నేచర్ స్టూడియోలో ఇంటర్వ్యూ చూసారా నాది? ఆ! చూసాను. నాకంటే ఒక నెల ఒక 40 రోజులు, 45 రోజుల ముందు జాన్ పాల్ అనే బ్రదర్ ఎళ్ళాడు అక్కడికి. ఆహా! నాకంటే ముందు ఇంటర్వ్యూ జాన్ పాల్ అనే బ్రదర్‌ది అక్కడ. ఆ! ఆ! సిగ్నేచర్ స్టూడియోలో మహేంద్ర గారు. ఆహా! ఆ ఇంటర్వ్యూలో ఆ! ఈయన మాట్లాడుతా ఉంటే మధ్యలో దాదాపు ఒక 20 సార్లు అనుంటాడు ఈ యాంకరు. ఇదే మాటలు. హ్మ్. నిజమేనయ్యా! నువ్వు చెప్పేది బానే ఉంది. యేసుక్రీస్తు యాడనో 2000 సంవత్సరాలేగా. మా రామాయణం ఎప్పుడుదో తెలుసా నీకసల? హ్మ్. మా భారతం ఎప్పుడుదో నీకు తెలుసా? అసలు నువ్వు అయి చదివుంటే నువ్వు పాస్టర్ అయి ఉండేవాడివి గాదు ఇప్పుడు. హ్మ్. నువ్వు చదివావా అని అడిగాడాయన. తీర్థం ఈయన. పుచ్చుకునేవాడు. ఆయన దగ్గరనే తీర్థం పుచ్చుకునేవాడు ఆయన చెప్పినట్టు అంతే. అట్ట కాదు. ఆ! హ్మ్. ఇప్పుడు అడిగాడు జాన్ పాల్ గారిని ఏమని? ఆ! "నువ్వు చదివావా రామాయణం" అంటే నేను చదవలేదు. ఆ! మా గ్రంథాలేమన్నా హిందూ గ్రంథాలు చదివావంటే నేను చదవలేదు. మరి చదవకుండా నీకెలా తెలిసిద్దంటే ఇతనేమంటాడు? హ్మ్. నాకు నన్నది ఆకర్షించలేదు. బైబిల్ ఆకర్షించిందంటాడు. తప్పు. అది నువ్వు తప్పు. చదవకుండా ఎలాగ ఇప్పుడు ఆహ్, ఉదాహరణకి ఇద్దరు వ్యక్తులు వండిన కూరలు తెచ్చి మన ముందు పెట్టారండి. ఆ! ఇద్దరు వ్యక్తులు తెచ్చినటువంటి కూరలు 2 తెచ్చి మన ముందు పెట్టారు. ఆ! ఒక వ్యక్తి కూరేసుకొని మనం అన్నం తిన్నాం. ఆ! బ్రహ్మాండంగా ఉంది. ఆ! రెండో వ్యక్తి తెచ్చిన కూరను మనం తినలా. ఆ! తినకుండా ఇది బాగలేదంటున్నాం. అది అది ఎలాగ కరెక్ట్ అది? తప్పది. అవునవును. తింటేనే కదా మరి తెలిసేది ఇప్పుడు టేస్టు. అతనేమంటాడు, "అదేందయ్యా! ఇప్పుడు అతను తెచ్చింది తిన్నావు బానే ఉందంటున్నావు. ఓకే. మరి నేను తెచ్చింది కూడా నువ్వు తినాలి గదా! ఆ! ఆ! నువ్వు తినకుండా బాగలేదంటే అది ఎట్ట కుదిరిద్ది?" ఆ! అవును. తప్పే. అతను అడగటంలో న్యాయం ఉందా? ఆ! ఆ! ఉంది గదా! అతను అడగటంలో న్యాయం అనేది అవునవును. ఉంది. ఆ! అడిగే ప్రశ్నల నువ్వు అవును. న్యాయం తినకుండా ఉంది. బాగలేదని ఎలా చెప్తావు నువ్వంటే, నాకది నచ్చలేదని. అవును ఎలాగా? ఇప్పుడు హ్మ్. అది తిన్నావు, దాన్ని తిన్నట్టు ఇది కూడా తిను. నీకు అర్థమైద్ది ఏది రెండిట్లో ఏది బాగుందో అర్థమైద్ది. అప్పుడు చెప్పు. మరంతే రొంటిని రుచి చూస్తేనే కదా! విచ్ వన్ ఈస్ ఆ! బెటర్ అనేది. నీకు తెలిసేది. లేదా కంపారిటివ్‌లీ బోత్ ఆర్ ఈక్వల్ ఆ! అనేది. అంతే కదా మరి. అది అది అక్కడ జాన్ బాబు గారు ఫెయిల్ అయిపోయాడు ఆయన దగ్గర. కానీ మీరన్న దాంట్లో సార్ అన్నట్టు ముక్కోటి దేవతలున్నారు. సామెత ఏంటంటే హ్మ్. తలంటుకులంత మంది చుట్టాలు తలకు పోసే దిక్కులేరు. అదే కదా! ఆ! నిజమే అది తెలియాలిగా వాళ్ళకి మరి. తలకపోసే దిక్కు లేదన్న సంగతి వాళ్ళకి తెలియాలంటే ఎట్లాగా? మనం అయి చదివితేనేగా. ఇదిగో ఈ కారణం చేత ఈళ్ళు దేవుళ్ళు గాదు. అవును. ఈ కారణం చేత వాళ్ళసలు అది అయన్నీ కల్పితాలురా బాబు అని జెప్పి చెప్పాలంటే నువ్వు దాన్ని చదవాలి గదా! అవునవునవును. అట్టాగే ఇప్పుడు ఆ ఇంటర్వ్యూలో ఆ! జాన్ పాల్ గారు 4 గంటల సేపు చెప్పాడు బైబిల్ గురించి. ఆ! 4 గంటలు. ఒక 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 అరగంట గాదు, పావుగంట కానీ గాదు. అహా! వాళ్ళు చాలా తెలివిగల్లోళ్ళు. ఎందుకంటే వినండి. బలహీనంగా వినండి. ఉన్నాడు కాబట్టి ఇంక దాన్ని వాడుకుంటారు ఇంకా ఎక్కువగా. వినండి. 4 గంటల తప్పదు. సేపు చెప్పినా సరే, మధ్యలో హ్మ్. ఈయన అంటానే ఉన్నాడు. ఎన్ని జెప్పినా ఎక్కట్లే ఆయన బుర్రకి. హ్మ్. ఎన్ని జెప్పినా గాని ఏమవుతుందక్కడ? ఇప్పుడు నా దేవుళ్ళున్నారు, మా వోళ్ళున్నారు గదా! ఇయన్నీ అడ్డం వస్తా ఉన్నాయి. నువ్వు చెప్పే మాటలు పోట్ల అంతే. లోపలికి హృదయంలోకి. అంతే. మీరన్నది సార్ చిన్నజీ అంటారు ఇనండి. సార్. ఇప్పుడు ఇనండి. గుర్తు. ఆ! ఇనండి. హ్మ్. అయితే ఇంకా మధ్యలో ఏమంటాడంటే, ఆ! చెప్పినయన్ని ఈయన మధ్యలో కాసేపు అరగంట సేపు వింటాడు. మళ్ళీ ఏమంటాడు ఆయన మహేంద్ర ఆ! శంకర్. ఆ! ఇయన్నీ కాదు గానీ, మీ నాన్న గనక నీ చేతుల్లో భగవద్గీత పెట్టుంటే, ఆ! అసలు నువ్వు పాస్టర్ అయి ఉండేవాడివి కాదు. నువ్వు నువ్వు పక్కా హిందువులాగానే ఉండేవాడివి నువ్వు ఆ! అంటాడు. మళ్ళీ కాసేపు మాట్లాడనిచ్చి, మీ ఆ! నాన్న నీ చేతిలో రామాయణం పెట్టుంటే, అసలు నువ్వు హ్మ్. పాస్టర్ అయి ఉండేవాడివి. అంటే మరి రామాయణం ఎంత గొప్పదో తెలుసా నీకు? అసలు మా హ్మ్. గ్రంథాలు ఎంత గొప్పయో తెలుసా నీకు? అంటున్నాడు. అవును. చివరి అవునవును. క్షణం వరకండి 4 గంటల సేపు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత కూడా మహేంద్ర గారి నోట్లోంచి వచ్చిన మాట ఇదే. హ్మ్. 4 గంటల సేపు బైబిల్ గురించి, యేసుక్రీస్తు గురించి, సువార్త గురించి నువ్వు చెప్పిన తర్వాత, ఆయన హ్మ్. నోటి నుంచి వచ్చిన చివరి మాటలు గూడా ఇయ్యే. "నువ్వు మాయి చదవలేదయ్యా! చదివుంటే నువ్వు పాస్టర్ అయ్యుండేవాడివి గాదు." నేనేమంటానంటే అసల ఈ నా 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 ఒపీనియన్ మాత్రమే. మీరు అన్యథా భావించకపోతే, హ్మ్. ఆ డిబేట్స్ మనకు అక్కర్లేదు అస్సల. ఎందుకు అని లేదండి. చెప్పానంటే లేదు. ఒక డిబేట్స్ డిబేట్స్ అక్కర్లేదు. అంటే ఎందుకు మనం అక్కడ ఎవరన్నా ఫెయిల్ అయ్యుంటే అది అక్కర్లేదంటం కరెక్ట్ గాదు. హ్మ్. అది గాదు. దాన్ని సమర్థులైనటువంటి వాళ్ళు వెళ్లి డిబేట్ చేస్తే దానివల్ల ఉపయోగం ఉంటది. ఎందుకంటే 10 ఓ మందికి ఇం తెలిసిద్ది. అవునవును. డిబేటు ఇతనితో గాదండి. ఇప్పుడు మీరేందంటే అంతవరకే గిరిగీసి ఆలోచిస్తున్నారు మీరు. లైక్ అవునవునులే. అహా! అది హిందువుల ప్లాట్‌ఫార్మ్స్ అండి అవన్నీ గూడా.
ఇప్పుడు మనం అవును ఏదో రకంగా దేవుని గురించి 4 మాటలు చెప్పినప్పుడు దాన్ని ఫాలో అయ్యే హిందువులందరూ వింటారుగా సువార్త. అవునవును అవునులే అవునులే ఇప్పుడు జాన్ పాల్ గారు సరే ఆయన్ని అక్కడ సంతృప్తి పరచలేకపోయినప్పుడు కూడా ఆయన చెప్పినటువంటి దేవుడి మాటలు అక్కడ 10 మంది విన్నారు గదా! అవునవును అవునులే అవును విన్నారుగా. బైబిల్ అవును గురించి, వీటి గురించి తెలియనటువంటి వాళ్ళు కనీసం కొద్ది మందే వినుంటారు కదా సువార్త. ఉమ్. కాబట్టి ఎళ్ళాలి. ప్లాట్‌ఫార్మ్స్ మీదకెళ్ళాలి గానీ, ఎలా ఎళ్ళాలంటే మనం వ్యూహంతోటి ఎళ్ళాలి. 100% అది ఆ! 100%. వ్యూహంతోటి కానీ ఎళ్ళాలి. ప్లస్సు ఉమ్, దాని మీద కొంచెం అవగాహన ఉండాలి. గ్రిప్ ఉండాలి మనకు అవతల సైడ్ నుంచి కూడా. 100% ఇప్పుడు నాలెడ్జ్ లేకుండా అదయిపోయింది గదా! అదయిపోయింది గదా! ఆ ఇంటర్వ్యూ అయిపోయింది. చివరి మాట 4 గంటల తర్వాత కూడా ఆయన అదే అన్నాడు. ఉమ్, తర్వాత నేను ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఉమ్, నేను మనసులో అనుకున్నాను. ఉమ్, ఆ ఇంటర్వ్యూ చూసి అబ్బా! దేవుడు నాకొక అవకాశం ఇస్తే బాగుండు ఈయనతోటి. ఉమ్. ముందు అసలు ఈయనకి సువార్త చేయాలి వ్యక్తిగతంగా. అవునవునులే ఈయన మా దేవుళ్ళు, మా గ్రంథాలు గొప్పయి అంటున్నాడు కదా! ముందు ఇతనికి సువార్త చేయాలి. అసలు వాటి గురించి చెప్పాలి. ఆ, నిజమేంటనేది చెప్పాలా అని నేను మనసులో అనుకున్నానండి. ఉమ్. 15 రోజులకి నాకు ఫోనొచ్చింది ఓ సహోదరుడి ద్వారా. 100% ఇస్తాడు. ఎందుకు అని చెప్పంటే ఇప్పుడు ఆ! నేను మీకు చెప్తున్నాను హ్మ్. ఏంటి అని చెప్పానంటే ఆ, ఆయన అంటాడు కదా హ్మ్. ఉమ్, ఆ, ఆ, మీరు మీరు నన్ను ఆ, ఏకీభవించి నాతో మీరు హ్మ్. నన్ను ఏం అడిగితే అది మీకు ఇస్తానంటాడు కదా. హ్మ్. అవును. మీరు నాతో ఏకీభవించి హ్మ్. నన్ను ఏం అడిగితే అది మీకు ఇస్తానంటాడు. హ్మ్. అది 100% రైటే. అది దేవుడు నా మనసులో ఉన్నటువంటి ఆలోచన ఆయన గ్రహించినట్టున్నాడు. నెక్స్ట్ ఇంటర్వ్యూ నాకే ఒక సహోదరుడికి ఆయన ఫోను చేయటం మహేంద్ర గారు. ఉమ్, ఆయన నాకు అర్ధరాత్రి 12 గంటలప్పుడు ఫోను చేయటం. ఉమ్, ఇంటర్వ్యూ కావాలంట అని. ఉమ్. ఇక సర్లే నేను పలానా రోజు వస్తానని చెప్పి అక్కడికి లైక్లు కూడా విపరీతంగా ఉండుంటాయి అట్లయితే. ఆ! లైక్లు కూడా విపరీతంగా పడి ఉంటాయిగా. లైక్ అని గాదు గానీ కామెంట్‌ల సునామీనే మన వీడియోల కింద. అదే చెప్తున్నా కామెంట్‌లు నేను. సునామీ లైకులేంది అసల అంటే అక్కడేం ఉమ్, జరిగిందంటే మన ఇంటర్వ్యూలో ఉమ్, ఇప్పుడు నన్ను అనలేకపోయాడు ఆ మాట. ఎందుకు అనలేకపోయాడు? "నువ్వు గనక రామాయణం చదివుంటే ఉమ్. నువ్వు క్రిస్టియన్ అయ్యుండేవాడివి గాదు" అని ఆ మాటలు ఆయనన్నట్టు నన్నెందుకు అనలేకపోయాడు? మీరు అంటే ప్రాక్టికల్ గా ఉన్నారు కదా, ప్రాక్టికల్ గా ఉండేది కాదు అని కారణం చెప్పేసి. ఏందంటే, కారణం ఏందంటే నేను అయి చదివి యువతలకొచ్చాను కాబట్టి. ఎస్ 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 అంతే అంతే. నేను అయి చదివే అరే! దేవుడంటే మానభంగాలు చేసేవాడు దేవుడెలా అవుతాడురా బాబు! అని ఒక మాట చెబితే ఆయన ఒప్పుకోడుగా. రెండోది ఏంటి అంటే స్టిల్ మీ పేరు కూడా అదే పేరుగా ఉండటము. ఆ! ఇప్పుడు అవన్నీ నేను చూసి దాటి వచ్చాను రా బాబు పేరని నన్ను అని గాదు. చెప్పి. పేరని గాదు. ఇప్పుడు ఆళ్ళకి ఊరక ఒక మాట చెబితే కుదరదు. ఆ. రిఫరెన్స్‌లు చెప్పాలా. ఏ గ్రంథంలో ఉందో అది మనం చెప్పే విషయం ఏ సబ్జెక్ట్ గ్రంథంలో ఉందో చెప్పాలాయనకి. మరి సబ్జెక్ట్ అయితే కదా సార్, మరి చదివిన శివుడు, దానికి ఆధారం ఏంటి. శివుడు, విష్ణువు, బ్రహ్మ ఈళ్ళ ముగ్గురు చేసిన మానభంగాలు ఎక్కడున్నయి? ఆ ఉమ్, ఉమ్, గ్రంథాల రిఫరెన్సులు నేను ఆ చిన్నప్పుడు నేను చదివి ఏ విధంగా అయితే ఆలోచించానో అదంతా ఆయనకి జెప్పాను నేను. అదే. చెప్పినప్పుడు అసలు ఆయన ముందు ఆలోచనలో పడ్డాడు. ఉమ్. ఆయన ఫస్ట్ అప్పటికి అని కొంచెం ఏదో అది ఇది అన్నప్పటికి కూడా మధ్యలో సగం ఇంటర్వ్యూ అయిన దగ్గర నుంచి సరెండర్ అయ్యాడు మనకి. మరి అంతే కదా ఎందుకంటే, తప్పు. ఎందుకంటే ఆ గ్రంథాల నుంచే ప్రతిదీ తీసుకొని మనం రిఫరెన్స్‌లతో సహా వివరించాం. అలాగే, అలాగే బైబిల్ గురించి కూడా చెప్పాను. సువార్త కూడా చెప్పాను. మ ఆ! ఎలా అదే చెప్పాను? ఇనండి, ప్రాక్టి ఇనండి, ఇనండి. హ్మ్. ఆ! కంపారిజన్ ఇప్పుడు మే మే మేమెందుకు నమ్మాలండి యేసుక్రీస్తుననే ఆలోచనొచ్చినప్పుడు, హ్మ్. నేను కంపారిజన్ చేశానక్కడ. హ్మ్. హ్మ్. ఏవండీ ఇదిగో మీరు చెబుతున్నటువంటి దేవుళ్ళు, మీరు నమ్ముతున్నటువంటి దేవుళ్ళు చేసినటువంటి దుర్మార్గమైన పనులు ఇదిగో పలానా పద్మ పురాణం, పలానా మత్స్య పురాణం, లేదా హ్మ్. పలానా దేవి భాగవతం. ఇది చూడండి ఒకసారి చదవండి ఇందులో ఇదిగో పలానా శ్లోకం ఈ నంబరు, అధ్యాయం, శ్లోకం హ్మ్. నంబర్ ఇది. ఇక్కడ చూడండి ఎలా రాయబడిందని చెప్పి స్పష్టంగా చదివి వినిపించాం. హ్మ్. అదే అట్ ద సేమ్ టైమ్ కంపారిజన్ యేసుక్రీస్తు గురించి, యెస్. యెస్. నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడు? యోహాను సువార్త. చాలా హ్మ్. స్పష్టంగా చదివి ఏవండీ ఎవరిని మనం దేవుడుగా తీసుకోవాలి? పరిశుద్ధుడిని దేవుడుగా నమ్మాలా? ఇది అంతే ఎలాంటి అంతే. పాపాత్ముడు. పాపాలు, దుర్మార్గమైనటువంటి పనులు చేసినోడిని దేవుడుగా నమ్మాలా? మీరు ఆ! చెప్పండి. ఆ! అన్నప్పుడు ఆ కంపారిజను, ఆ రెఫరెన్సులు అదంతా స్పష్టంగా ఆయన ముందు పెట్టినప్పుడు, ఏ ప్రపంచమంతా మనిషైతే దాని గురించి ఆలోచించుకుంటాడు చెప్పండి? అంతే కదా, చూసే ప్రేక్షకులందరూ కూడా ఇంకా. ప్రేక్షకులే గాదు, హిందువులు సహోదరులు ఎవరైనా సరే, హైందవ సహోదరుల గురించి నేను చెబుతున్నా ముఖ్యంగా. మనం అవునవును. ఇంత స్పష్టంగా వివరించి వాళ్ళ గ్రంథాల్లో ఏముందో చెప్పినప్పుడు వాళ్ళు ఆలోచించకుండా ఎలా ఉంటారు? హ్మ్. ఆలోచించాడాయన. జ్ఞానమంటూ దాని ఉన్నది గురించి, దాంట్లో. దాని గురించి ఆ రోజు రాత్రి నిద్రపోలాయన.
ఆయన చాలా మంది పండితులకు పంపించాడు అవి. నేను చెప్పిన రిఫరెన్స్‌లు ఉన్నాయా? లేవా? ఉన్నాయి. ఉన్నాయని చెప్పారు వాళ్ళు గూడా. అందుకనే కదా ఓపెన్ చేయలేదు వాటిని ఆయన బయటికి. హృదయంలో క్రియ జరిగింది. ఆ, మొత్తం వివరంగా చెప్పుకుంటూ వచ్చా. చెప్పాను యేసుక్రీస్తుని వాళ్ళ దేవుళ్ళని కంపేర్ చేశాను అక్కడ హిందువుల ప్లాట్‌ఫార్మ్ మీద. ఉమ్, 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 లక్షల మంది, మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్స్ ఉన్నటువంటి హిందువులు ఉన్నటువంటి ఆ ప్లాట్‌ఫార్మ్‌లో ఉమ్. కంపారిజన్ చేసి చెప్పాలంటే గట్స్ ఉండాలి అక్కడ ముందు. అవునవునవును. ఇదిగో చూడు యేసుక్రీస్తు ఏ చిన్న మరక కూడా లేనటువంటి ఒక తెల్లటి వస్త్రం లాంటోడు. అవునవును. బైబిల్ మొత్తం నువ్వు వెతికినా ఇలాగే ఉంటది ఈయన క్యారెక్టర్. కావాలంటే చూసుకో. ఉమ్. ఇప్పుడు పాపాలు చేసేటటువంటి వాడు ఇంకో పాపిని ఎలా రక్షిస్తాడు? మరి అంతేగా బాయిలో పడ్డాడు. గుడ్డోడికి దారి చూపిస్తాడా? అంతేగా మరి. ఇద్దరు పోయి గుంటలో పడతారు. అవును. ఇదిగో చూడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు. పరిశుద్ధుడే పాపులను రక్షించగలుగుతాడు. అవును. ఇదిగో ఈయన గురించి బైబిల్ ఏం రాయబడిందో చూడు యేసుక్రీస్తు. ఆయన ఎందుకు వచ్చాడు? ఎందుకు ప్రాణం పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అవును. ఇదిగో నువ్వు రక్షణ పొందితే నీకు పరలోకం అనేది ఉంది. ఉమ్. అంటే నేను ఇలా చెబుతా ఉంటే దేవుని గురించి సువార్త చెబుతా ఉంటే అతను అన్న ఒక మాట అన్నాడు. అంత కరుడు కట్టినటువంటి హిందువు కూడా ఏమన్నాడు? అది మీరు ఉమ్. చూసారు లేదా ఇంటర్వ్యూలో? మీరు పరలోకానికి వెళ్ళిన తర్వాత మీ పక్కన నాకు కూడా ఒక బెడ్ ఖాళీగా ఉంచండి సార్ నాకు కూడా. ఉమ్. ఆయన నోట్లోంచి వచ్చిన మాట. మీరు పరలోకానికి వెళ్తే మీ పక్కన నాకు కూడా ఒక బెడ్ ఖాళీ ఉంచండి సార్. అంటే ఏంది? ఆ మాట ఆయన నోట్లో నుంచి వచ్చింది అని అంటే ఏంది చూడండి ఒకసారి ఆలోచించండి. మరి అప్పుడు నేను అంతేగా. చెప్పాను. అప్పుడు ఆ. కెమెరా కళ్ళు చూసి నేను చెప్పాను అనమాట. మీరంతా కలిసి మహేంద్ర గారి గురించి ప్రార్థన చేయండి. మన క్రైస్తవులంతా కూడా. ఆయన కూడా ఉమ్. మారు మనసు పొందాలి, రక్షణ పొందాలని చెప్పి ప్రార్థన చేయండి అని చెప్తే ఆయన చాలా సంతోషించాడు అసలు. ఉమ్. తర్వాత మీరంతా పిచ్చోళ్ళండి. మీరు సుమారు చాటు వీధిలో మీరు తిరుగుతారు. అటు ఇటు దశం భాగాల కోసం అండి మీరు చేసేది ఇదంతా అన్నాడు. ఉమ్. అన్నప్పుడు నేనేం చెప్పాను? దశం భాగాల కోసం అంటున్నావు కదా! అండమాన్ నికోబార్ దీవులకి ఒక మిషనరీ వెళ్ళాడు సువార్త చెప్పడానికి. ఉమ్. వాడు ఈ బాణాలతో కొట్టి ఈ చంపేశారు. మధ్య రీసెంట్ గా ఎస్. బాణాలతో కొట్టి చంపేశారు. అంతకుముందు ఒక ఆయన పోయాడు. 7గురినో ఏమో తీసుకొని పోయాడు. వాళ్ళందరిని వండుకొని తినేశారు. ఏమండి దశం భాగాలు ఇస్తారా అడవి మనుషులు? వాళ్ళ ఒంటి మీద గుడ్డలే ఉండవు. వాళ్ళు ఏమిస్తారు మీకు డబ్బులు? అంటే దేవుని గురించి చెప్పాలి. ఏ ఒక్కళ్ళు కూడా నరకానికి పోకుండా ఉండాలి. అందరూ దేవుని గురించి తెలుసుకోవాలి. సృష్టికర్త గురించి తెలుసుకోవాలి. అందరూ అంతటా మారు మనసు పరలోకానికి పొందాలి. పోవాలి అని చెప్పిన ఇదే అన్న. మహేంద్ర గారు నరకానికి పోకుండా ఉండాలని సార్ మేము సువార్త చెప్పేది. మీరు నరకానికి పోకుండా ఉండాలని సార్ మేము సువార్త చెప్పేది. మీరు చనిపోయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు చనిపోవాల్సింది. చనిపోయిన తర్వాత మీరు దేవుడితో కలిసి ఉండాలి. నరకానికి పోకూడదని మీ మీద ప్రేమతోటి మేము సువార్త చెబుతున్నామండి. మీరు పడుతున్నా, తిడుతున్నా, అవమానపరుస్తున్నా సరే, మేము ఎందుకు చెబుతున్నాం ఇయన్నీ అనంటే మా లాభం కోసం కాదు. మాకేదో వచ్చిద్దని కాదు. మా ప్రాణాలు తెగించి కూడా మేము ఎందుకు చెబుతున్నాం అనంటే మీరంతా కూడా పరలోకంలో ఉండాలి. నరకానికి పోకూడదని మీ మీద ప్రేమతోటి చెబుతున్నామండి. అంటే ఆయన అసలు ఎంత ఇదైపోయాడంటే అవునవును. అంటే ఇప్పుడు నేనేమంటున్నానంటే మనకంటే ముందు జరిగినటువంటి ఇంటర్వ్యూలో ఉన్న పరిస్థితి ఏంటి? మనం వెళ్ళినటువంటి ఇంటర్వ్యూలో ఉన్నటువంటి ఆ పరిస్థితి ఏంటి? అటువంటి అవునవును. భావజాలం ఆ ఆ మహేంద్ర గారికి ఉన్నటువంటి భావజాలమే ఈ రోజు 99% హిందువుల్లో ఉంది. అవునవును. వాటన్నిటి గురించి తెలుసుకోవాలి. మరి హిందూ మత గ్రంథాలన్నీ మేము కొని చదవాలా అంటే అవునవునవును. పరిస్థితి ఉండకూడదు. అయన్నీ వాటి పేర్లే తెలీదు. అయన్నీ కొనాలంటే చాలా ఇది ఇబ్బందని జెప్పేసి నేనేం జేశాను, శుభ్రంగా వాటన్నిటిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలన్నీ 2 గ్రంథాలుగా రాసి ముందు పెట్టా ఈరోజు జనాలు. ఎస్. అది అది మీ సేవకులు, దైవజనులుంటారు. మీ సంఘాలు మీ పనే మీకు సరిపోతుంటది. మళ్ళీ వాటిని కొనుక్కొచ్చి టైం కేటాయించాలంటే మీకు కుదరదది. ఉమ్. కాబట్టి దేవుడు నాకు ఈ పని అప్పజెప్పాడు గాబట్టి నేను వాటి యొక్క సారాంశం అంతా తీసుకొచ్చి ఒక చోట పెట్టాను. క్లుప్తంగా క్లుప్తంగా. అట్లాగా అవును. కాకపోతే తెలుసుకొనుండాలి దాని గురించి. హిందువులకు మనం సువార్త లేదు లేదు. చెప్పాలంటే ముందు వాళ్ళ నమ్మకం ఏంటనేది మనకు తెలిసి ఉండాలి గదా! ఎస్, మీరు చెప్పినట్లు ఎస్ ఎస్. అంటే మనము ఏదైనా ఒక బాధ్యత తీసుకుంటున్నాము అంటే ఆ బాధ్యత తీసుకునే దాని పట్ల అవగాహన పూర్తిగా ఉండాలి. లేదనుకుంటే మనం నేర్చుకునేటువంటి వాళ్ళుగా అది ఎంతవరకు ఉపయోగపడుతుందో మొత్తం తీసుకోవాలి. అంతేగాని డాక్టర్ ఉంటాడు బ్రదర్. నేను ముందు ఉండాలని. డాక్టరు డాక్టరు వైద్యం జేయాలంటే రోగి చెయ్యి పట్టుకోవాల్సిందే తప్పదు. ఉమ్. వాడు చెయ్యి పట్టుకోవాలా, చూడాలా, ఆడి పరిస్థితి ఏందనేది మొత్తం అది ఇన్వాల్వ్ అవ్వాలి దాంట్లో. అవునవును. అట్లా పూర్తిగా స్టడీ చేస్తేనే ఆ రోగికి కరెక్ట్‌గా వైద్యం చేయగలుగుతాడు వైద్యుడు. అంతే అంతే అంతే. అబ్బే! నీకు రోగం వచ్చిందబ్బాయి నేను ముట్టుకోను. నీ దగ్గరికి నేను రాను అనంటే నువ్వు వైద్యం ఏం చేస్తావు? ఉమ్. అలాగే హిందూ గ్రంథాలని గురించి హిందువులకు మనం సువార్త చేయాలి అనంటే కాకపోతే ప్రాథమిక అవగాహన అనేది మనకుండాలి.
అవునవును. బట్ అవును. వాళ్ళు అడిగిన ప్రశ్నలకి నువ్వు ఏం చెప్తావు? మాకు 30 మంది దేవతలు ఉన్నారు. మీ దేవుడు మాకెందుకు పోండి ఆ అవతలకంటే. హ్మ్. సరే సార్ అని చెప్పి మెదలకుండా వస్తే నువ్వు ఎట్టా ఆలోచిస్తాడు? అది తెలియాలిగా. ఆ అవును. చీకట్లో ఉన్నాడని తెలియాలి అనంటే ఆడి గురించి నువ్వు పూర్తిగా తెలిసి ఉండాలి వాళ్ళ నమ్మకం గురించి. అవునవునవును. ఇది మనం కానీ చెబుతుంటే కానీ మనోళ్ళకి కొంతమందికి అర్థం కాక బావిలో కప్పల్లా ఉండి, అబ్బే మనకెందుకండి హిందూ గ్రంథాలు. అబ్బే, అబ్బే, అబ్బే వాటి గురించి మనకెందుకు అహా! మనం అట్లని మాట్లాడకూడదు కాదు. వాళ్ళ గ్రంథాల అట్లని అహా! గురించి. కాదు ఓరి కాదు బాబు! సార్. ఇరిగేసుకొని దాని వరకే ఆలోచిస్తే ఎట్టా? బయట ప్రపంచం ఏముంది? బయట వ్యవహారం ఏందనేది నీకు అవును. తెలియకపోతే ఎట్లా? బావిలో అటు ఇటు గెంతుతూ ప్రపంచమంతా ఇంతేనా ఇదే ఓసనుకోండి. అనుకుంటది. బయట ఏం బయటకొచ్చి జరుగుతుంది దాని గురించి తెలియాలి. బయటకొచ్చి చూస్తే విశాల ప్రపంచం అబ్బో! ఇంత పెద్దదా అని తెలిసేది. అలాగా ఇప్పుడు ఒక ఆ! కేసుని అంటే మనం నా స్టడీ అభిప్రాయం చేయాలి. ఏంటంటే సార్, నా అభిప్రాయం ఏంటంటే హ్మ్. నా అభిప్రాయం చెప్తున్నాను. హ్మ్. ఆల్రెడీ వాళ్ళే ఉన్నటువంటి వాళ్ళు కరడు కట్టినటువంటి వాళ్ళే ఇప్పుడు బ్రాహ్మిన్స్ అంటే, రెడ్డిస్ అంటే, చౌదరీస్ అంటే చాలా మంది క్రిస్టియానిటీ తీసుకొని పూర్తిగా అసలు డెడికేట్ అయ్యి సర్వీస్ చేసేవాళ్ళు వాళ్ళు ఎలా లేకపోతే మారారు చెప్పండి? అలా మారినోళ్ళు ఎంతమందున్నారు మనం వేళ్ళ మీద ఉన్నారు లెక్కేసుకోవచ్చు. చాలా మంది. వాళ్ళ ఆచారాలని వాళ్ళని చూసి మారతారో లేదో తర్వాత విషయం మనకి. నేననేది అట్నే అట్లా. కాదు. అలా వచ్చినోళ్ళు, అలా హ్మ్. మారినటువంటి వాళ్ళు మనకెవరు కనపడతారు? పరవస్తు సూర్యనారాయణ గారు లాంటోళ్ళు, లేపోతే ఆయనుండేటువంటి ఆ! ప్రేమదాన ఆ! ఆర్ఆర్‌కే మూర్తి. మూర్తి గారు లాంటోళ్ళు. వాళ్ళు కూడా ఏంది బైబిల్‌ని చదివి రెండిటిని కంపేర్ చేసుకున్నారు. హ్మ్. బైబిల్‌ని యోహాను సువార్తని వాళ్ళకి బోధించటానికి బ్రిటిషర్స్ బోధించటానికి ఆయన దాన్ని చదవాల్సొచ్చింది. ఆ! ఎవరు అదే ఆర్ఆర్‌కే మూర్తి ఆర్ఆర్‌కే గారు. మూర్తి గారు. ట్రాన్స్‌లేటర్. యెస్. యెస్. అప్పుడు ట్రాన్స్‌లేటర్. ఈయనెవరు అసలు దీని గురించి ఎలా ఉంది? మన గ్రంథాల్లో అలా ఉంది. అంటే ఏంది ఆయనకి ఆల్రెడీ వాళ్ళ గ్రంథాల గురించి తెలుసు గదా! అవును. అవును. ఆళ్ళ గురించి తెలుసు గాబట్టి, అయి చదివాడు గాబట్టి, ఈ రెండిటిని కంపేర్ చేసుకొని ఇది కరెక్ట్ అని ఎంచుకున్నాడు. అవును. మరి అవును. ఈళ్ళ ఇప్పుడున్న హిందువులు వాళ్ళ గ్రంథాల గురించి తెలిసినోళ్ళు ఎంతమందున్నారు చెప్పండి నాకు? అసలు హ్మ్. ఒక్కళ్ళ ఇంట్లోనన్నా ఒక రామాయణం గాని, ఒక భారతం గాని హిందువుల ఇళ్ళల్లో ఎక్కడన్నా ఉందా? ఎవరైనా చదువుతున్నారా ఇప్పుడు? ఎంతమందున్నారు హ్మ్. చెప్పండి? ఇప్పుడు మనం క్రైస్తవులను చూస్తే హ్మ్. చదువు రానోడు గూడా బైబిల్‌ని సంకలో పెట్టుకొని ఎళ్తాడు చర్చికి ఆదివారం మోసుకెళ్తారు ఖచ్చితంగా. ఆళ్ళు చదవటం మోస్ రాకపోయినా సరే వాళ్ళకది ఉండాలంతే. అది ఉంటేనే వాళ్ళ సంతృప్తి. చేతిలో అవునవును. బైబిల్ ఉంటేనే. అవునవును. అరే! నాకు చదువు లేదే నాకెందుకులే అని అనుకోరు. అవును. మన ఇంట్లో నలుగురున్నారంటే 6 బైబిళ్ళుంటాయి ఇంట్లో 4 కూడా కాదు. అవును. మరి హిందువుల ఇళ్ళల్లో ఎవరి ఇళ్ళల్లో వాళ్ళ గ్రంథాలున్నాయా? వాళ్ళు చదువుతున్నారా? చదవరు గాబట్టి వాళ్ళకి తెలీదు. వాళ్ళ దృష్టిలో భక్తి అంటే ఏందనంటే గుడికెళ్ళటం, గంట ఓకే. కొట్టటం, కొబ్బరికాయ కొట్టడం, ఒక చెప్ప వాళ్ళకిచ్చి, ఒక చెప్ప ఎత్తుకొని రావటం, అంతో ఎంతో కానుక హుండీలో ఏసి రావటం. అంతవరకే వాళ్ళ భక్తి. అదే ఆళ్ళనుకునే భక్తి. వాళ్ళకొక మారు మనసు గాని, ఈ పాపం అంటే ఏంది? దీన్ని ఎలా జేయకుండా ఉండాలి? చనిపోయిన తర్వాత మనకో జీవితం ఉంది. ఇది ఎలాగా దేవునితో గడపాలనేది అసలేమి తెలీదు వాళ్ళకి. హ్మ్. అలాంటప్పుడు మనం మరి వాళ్ళంతట వాళ్ళు ఎలా గ్రహిస్తారు? వాళ్ళ గ్రంథాల గురించి వాళ్ళకి తెలియనప్పుడు, ఇప్పుడు 'ఆర్ఆర్‌కే మూర్తి' గారు, 'పర్వత సూర్యనారాయణ' గారు వాళ్ళ గ్రంథాల గురించి చదివారు గాబట్టి, బైబిల్ గురించి అవును. తెలిసినప్పుడు రెండిటిని కంపేర్ చేసుకొని ఇవతలకొచ్చారు. మరి అవునవును. ఇప్పుడున్నటువంటి హిందువులు వాళ్ళ గ్రంథాల గురించే తెలీదుగా వాళ్ళకి. హ్మ్. మరి నువ్వు బైబిల్ చదివినా, బైబిల్ చెప్పినా వాళ్ళు ఎలాగా గ్రహించగలుగుతారాళ్ళు? హ్మ్. కాబట్టి హిందూ గ్రంథాల మీద మనకు తెలిసినోళ్ళు మనలాంటోళ్ళు వాళ్ళకి చెప్పాలా. ఇది ఇలా ఉంది నాయన గ్రంథాల్లో. ఇది దేవుళ్ళ క్యారెక్టర్‌లు ఇలా ఉన్నాయి. ఇది ఈ రంకు, బొంకు వ్యవహారాలు ఇలా ఉన్నాయి. దేవుడనేవాడు పాపం చేస్తాడా? మీరు ఆలోచించండి. ఇట్లా హ్మ్. వాళ్ళు ఆలోచించి అంటే వాళ్ళకి కోపమొచ్చే విధంగా గాకుండా, మనం ఏదో అగ్రెసివ్‌గా గాకుండా, ప్రశాంతంగా నవ్వుతానే, ఫ్రెండ్లీగానే వాళ్ళకి చెప్పాలి ఈ విషయాలన్నీ. అప్పుడు వాళ్ళు ఆలోచించి ఇవతలకి రావడానికి ఛాన్స్ ఉంది. అది అవునవును. నేనేమంటానంటే హిందూ గ్రంథాల గురించి మనకెందుకండి? అబ్బే! ఎందుకండి అంటారు. ఈ రోజు కళ్ళ ముందు కనపడుతున్నాయి ప్రాక్టికల్‌గా. అయి చూసన్నా తెలుసుకోవట్లే. కొంతమందికి అర్థమైందిలెండి. ఆ! కొంతమందికి అర్థమైంది. కానీ కొంతమంది మన ఎనకటోళ్ళు, పాతోళ్ళు ఎవరో ఉంటారు చూసారా? హ్మ్. హ్మ్. వాళ్ళేంటంటే వాళ్ళ ఆలోచన పరిధి తక్కువనమాట. ఆ! ఆ! అది. అవును. అలాంటోళ్ళు మాత్రం అవును. తెలియక ఎందుకండి మనకి ఆ గ్రంథాలంట. నువ్వు హిందువులు సువార్త చేయాలంటే అసలు వాళ్ళ నమ్మకం గురించి నీకు పూర్తిగా తెలిసుంటే ఇది చాలా ఈజీ. నువ్వు ఆత్మ రక్షించగలుగుతావు. అవునవును. నిజమే. నిజమే సార్. మొన్న నాకొక ఫోన్ కాలొచ్చింది. ఆ! మన వీడియోలు చూసి యూట్యూబ్‌లో పెట్టిన వీడియోలు చూసి హిందూ గ్రంథాల మీద నేను మాట్లాడినయి. ఆ! 2 కుటుంబాలు రక్షించబడినాయి. ఆహా! ఆ పాస్టర్ గారు బాప్తిసం ఇస్తా వీడియోలు ఫోటోలు నాకు వాట్సాప్‌లో పెట్టి నాకు ఫోన్ చేసి మాట్లాడాడు. నేను ఆహా! 2, 3 రోజుల్లో పెడతా ఆ ఫోన్ కాల్ గూడా. ఆహా! బాప్తిసం ఇచ్చేటటువంటి ఆ ఫ్యామిలీ‌లకి బాప్తిసం ఇస్తూ ఆ ఫోటోలు పెట్టి నాతో మాట్లాడాడాయన. ఆహా! ఇదిగోండి సార్ మీ వీడియోలు వాళ్ళకి పంపించావండి. నేను వ్యక్తిగత సువార్త చేస్తే ఫస్ట్ వాళ్ళు కరుడు కట్టినటువంటి హిందువులు మళ్ళీ వాళ్ళు. హ్మ్. వాళ్ళలో ఒక అబ్బాయయితే శివుడి దగ్గర విగ్రహం ముందు తలకాయ పగలగొట్టుకొని రక్తంతో అభిషేకం చేసినోడు.
శివభక్తుడు. పరమ శివభక్తుడు బాప్తిజం తీసుకున్నాడు. ఆ, ఎందుకు శివుడి గురించి, శివుడి క్యారెక్టర్ గురించి, ఆ గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలన్నిటి గురించి నేను రోజు ఆ వీడియోలో చెబుతా ఉంటే, ఈ పాస్టర్ గారు ఆ వీడియోలు అలా పంపటం, వ్యక్తిగతంగా కలిసినప్పుడు సువార్త చేయటం, నేను మొన్న రాసినటువంటి ఆ పుస్తకాలు తీసుకెళ్ళి వాళ్ళకి చదివి వినిపియటం, ఇలా ఆ, చేసి 2 కుటుంబాలను రక్షించాడు ఆ పాస్టర్ గారు. ఆ. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ థాంక్ యూ సార్, బ్రదర్. థ్యాంక్ యూ, చాలా సంతోషం. విషయాలు డిస్కస్ చేసాం. మీతోటి ఉపయోగకరమైన మమ్మల్ని ప్రేయర్ లో జ్ఞాపకం చేసుకోండి సార్, తప్పకుండా, మేము ఎప్పుడు తప్పకుండా. గుర్తు మా చేసుకుంటూ గురించి కూడా ఉంటాను. ప్రార్థన చేయండి. షూర్, షూర్, రాబోయే షూర్. రోజుల్లో మనం ఇంకా చేయాల్సినటువంటి పని ఇంకా విస్తృతంగా ఉంది. 100%. ఈ ప్రవీణ్ బ్రదర్ విషయంలో కూడా మనకు దేవుడు ఆజ్ఞిస్తున్నాడు కదా, దాన్ని మనం పాటిద్దాం సార్. ఓకే. థాంక్ యూ అండి. థాంక్ యూ. వెల్కమ్ సార్, వెల్కమ్, వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్ సార్, జై భీమ్.